హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. మరి ఈరోజు అప్డేట్ ఏంటి అని అంటే ప్రస్తుతానికైతే అంతా హడావిడిగా ఉందండి. అంటే నీకు ఏం చెప్దామని వచ్చానంటే ఏంటి విశేషాలు? మరి మీ వెంకీమామ బర్త్డే కదా ఈరోజు. ఈరోజు మన విక్టరీ వెంకటేష్ గారి వెంకీమామ బర్త్డే. అదేరా నేను చదివే అంటున్నాను. మరి ఏంటి స్పెషల్? ఏంటి పార్టీ? ఏంటి ధూమ్దామా? పార్టీ అన్నీ ఉంటాయి. అన్ని సాయంత్రం రామారెడ్డి స్టూడియోకి వచ్చి చేసుకుందాం. ఈడేదో ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చాడు. సరే కానీ ఏం తెలుసంట నీకు ఆయన గురించి? మాట వస్తే విక్టరీ గారు వెంకీమామ అని ఓ తెగ పోనకు వచ్చినట్టు ఊగిపోతావు. ఏం తెలుసా? షాక్ వెంకటేష్ గారు షాక్ ఇచ్చారంటే షేక్ అయిపోతావు. షేక్ ఏం తెలిసాను అసలు నీకు? ఏం తెలిసేంట్రా? కలియుగ పాండవులు సినిమా ఉందా? ఉంది కదా. ఎప్పుడు రిలీజ్ అయింది తెలుసా నీకు? అది 1986లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి కూడా ఒక కథ ఉంది రోయ్. బేసిక్ గా సినిమా తీసేది ఎక్స్ట్రా చేయమాక. బేసిక్ గా వారసులు ఇప్పుడు ఆల్రెడీ రామానాయుడు గారు పెద్ద ప్రొడ్యూసరు, ఆయన కొడుకు వెంకటేష్ గారు. ఆయన లాంచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ సరైన సమయం దొరకాలి, ఒక కథ దొరకాలి. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా కలియుగ పాండవులకు కూడా వెంకటేష్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా హీరో అయ్యారు. అంటే వాళ్ళ కొడుకుని రావాలని తీసుకుంటారు కదా. తీసుకురాలా మరి ఏంటంటే కలియుగ పాండవులకి ఏదో ఒక 5 ఉంటారు, 4 సెట్ అయ్యారు. ఇంకొక మెయిన్ వెంకటేష్ గారి క్యారెక్టర్ కావాలి. మరి దీనికి భాన్ చంద్ర గారు రాసేసుకున్నారా? ఆయనకని రాసుకోలేదురా. భాన్ చంద్ర గారు వీళ్ళని చేస్తున్నారు. సో వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇలా ఉన్నప్పుడు రామానాయుడు గారికి ఎవరో సలహా ఇచ్చారంట. సార్ ఇప్పుడు మనం ఎవరో తెలియదు నాకు కూడా, ఎవరో సన్నిహితులారు ఉంటారు కదా సార్, ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు సార్, మన వెంకీ బాబు ఉన్నాడు కదా అమెరికాలో చదువుకుంటున్నాడు, మరి తీసుకొచ్చి దింపేద్దాం కదా అంటే, వెంకటేష్ బాబు గారికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోమంటే సరే అలాగే వచ్చారు. కొంచెం ఫస్ట్ లో కాస్త ఇబ్బందిగానే యాక్ట్ చేశారు. మరి ఎవరైనా ఫస్ట్ లో అంటే ఇబ్బంది పడతారు కదా. సో ఫస్ట్ లో అలా ఇబ్బంది పడ్డారు. సో వరుసగా ఇక సినిమాలు చేసుకుంటూ విక్టరీ వెంకటేష్ గా పేరు సంపాదించుకున్నారు ఆయన. అయితే మొదట్లోనే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా హీరో అయిపోయారు వెంకటేష్ గారు. మరి అవార్డులు కూడా బాగానే వచ్చాయి కదా. అవార్డులు మామూలుగా వచ్చినాయి. అసలు విక్టరీ అని పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకో ఆయన చేసిన ఈ సినిమాలో ఎక్కువ శాతం హిట్లు ఉంటాయిరా, వరుసగా హిట్లు. మరి ఏంటి ఒక కలియుగ పాండవులు, ప్రేమ, ధర్మచక్రం, ఇంకేంటి కలిసి ఉందనరా, ఇలాంటి ఆటలకన్నీ బెస్ట్ నంది అవార్డు వచ్చేసింది. అబ్బా నంది అవార్డులు చాలా. ఇప్పుడు నాకు తెలిసి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన నంది అవార్డులు హిట్ సినిమాలు ఇంకా చాలా చెప్పు అని అందాం అనుకున్నాను. చెప్పు నంది అవార్డు మరి మామూలుగా ఉండదు. మరి ఇంకేమైనా కిన్నెర అవార్డ్స్ కూడా వచ్చాయి. కెనరా అవార్డ్స్, టిఆర్ఎస్, అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డు ఇవన్నీ వస్తా ఉంటాయి. మరి వెంకీ మామ మజాక మామూలుగా ఉండదు. అయితే మంచి అవార్డులు పొందాడు, చాలా ఎక్కువ అవార్డులు వచ్చాయా మామూలుగా? ఇప్పుడు నాకు తెలిసి ఆస్కార్ అవార్డు కూడా. అరే ఏంట్రో ఎక్స్ట్రా చేస్తున్నావు అంటే మరి ఇన్ని అవార్డులు వచ్చాయి, చాలా అవార్డులు, కిన్నెర అవార్డులు, నంది అవార్డులు. నాకు తెలిసి ఇప్పుడున్న పెద్ద స్టార్స్ లో వెంకటేష్ గారికే ఎక్కువ అవార్డ్స్ ఉంటాయి. అంటే నా వరకు, నా అభిప్రాయం ప్రకారం నేను అనుకోవటం అందరి వరకు అనుకోవాలి కదా. అదేలే ఉండుంటాయి ఏమో. ఇక బహుశా వెంకటేష్ గారు అయితే నిజంగా. ఇంకోటి ఏంటంటే ఈ మల్టీ స్టార్ ట్రెండ్ అనేది తెలుగులో కొంచెం తగ్గింది. అబ్బా అసలు తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు రామారావు గారు ఆ కాలంలో చేసేవాళ్ళు, మళ్ళీ దాన్ని సెట్ చేసింది విక్టరీ వెంకటేష్ గారు, మన మహేష్ బాబు గారు. అంటే అవును, సీతమోట్లో సిరిమల చెట్టు సినిమా, ఆ తర్వాత మసాలా, గోపాల, ఇప్పుడు ఫన్ టు ఫ్రెష్ చేసిన, ఆ తర్వాత వెంకీ మామ. అవునవును. కానీ ఒక్క విషయం మాత్రం మాట్లాడతా, ఆయన సినిమాల్లోనైతే ఖచ్చితంగా కమిడియనే అవసరం లేదని చెప్తాను నేనైతే. ఆయన నవ్విస్తారు కదా. అంతేకాకుండా ఫ్యామిలీ సినిమాలు, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ని నిజంగా వెంకటేష్ గారు ఏం పండిస్తారండి. అందుకే ఆయనకు ఒక ఫ్యామిలీ హీరో అని కూడా ఒక బిరుదు ఉందిరా బాబు కదా ఆల్రెడీ. విక్టరీ వెంకటేష్ గారు అనేది ఒక విషయం అయితే ఇప్పటికీ కొన్ని సినిమాలు, ఆ రాజా, సూర్యవంశం, ఆయన టీవీలో ఎవరైనా ఛానల్ మారుస్తారా? మీ ఇంట్లో మీ అమ్మగాని మా అమ్మగాని కలిసి నిజంగా అబ్బాయి ఏం సినిమారా. సో నాకు తెలిసి ఆయన ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఓ బొబ్బిల్ రాజా, డైరెక్ట్ చెప్తే చాలు. నిజంగా ఆ విషయం నేను ఒప్పుకుంటాను రా. ఎందుకంటే కొంతమంది స్టార్ హీరోలకి వాళ్ళ స్టార్డమ్ అనేది అడ్డు వస్తుంది. అలాని కాదు, ఇలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరేమోనని. కానీ వెంకటేష్ గారు కూడా స్టార్ హీరో కాదని నేను అంటలే. ఆయన స్టార్ హీరో అయినా కూడా అసలు ఎటువంటి ఆపోజిట్ ఫ్యాన్స్ ఆయన మీద ఉంటారు, అందరూ ఇష్టపడతారు ఆయన్ని. నిజంగా దాకా డ్రైవర్లు వేసుకోవటం, ఆ బాంబులు వేయటం, ఆ కామెడీ, చింతకాయల రవిలో ఎవరు చేస్తారండి? ఇన్ని సినిమాలు తీసాడు కదా, ఆయనకంటూ ఓ గోల్ అనేది అంటే ఓ ఆశ అనేది లేదా? ఆశ అనేది అంటే ప్రతి నటుడికి ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటది. అలానే పలానా డైరెక్టర్ దర్శకత్వంలో యాక్ట్ చేయాలని ఉంటది. ఈ హీరోయిన్ తో చేయాలని, కానీ ఈ హీరో ఒక డైరెక్టర్ తో చేయాలని ఉంది. ఆయనే కాదు తమిళ డైరెక్టర్ బాలా గారు ఉన్నారా?
తెలుసు బాల వాడు వీడు ఇలాంటి కాస్త మన నేటివిటీకి తగ్గట్టు అంటే న్యాచురల్ గా తీస్తారు సినిమా. ఆయన దర్శకత్వంలో ఈయనకి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశ అంట. మరి ఆ ఆశ వెంకటేష్ గారికి నెరవేరాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. మరి బాలాగారు వెంకటేష్ గారు కాంబినేషన్ సినిమా అంటే అబ్బో మామూలుగా ఉండదు కదా. అందులో నేను న్యాచురల్ గా యాక్టింగ్ మొత్తం పరంగా సెంటిమెంట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ప్రతిదీ ఫైటింగ్ దగ్గర నుంచి అన్ని న్యాచురల్ గా చేస్తాడు. న్యాచురల్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు. సో ఆయన ఇప్పుడు 1986లో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటి వరకు దగ్గర ఒక 73 ఒక 70 అంతకు మించే సినిమాలు చేశారు ఆయన. ఎక్కువ శాతం హిట్లే పొందారు. అందుకే ఆయనకి విక్టరీ వెంకటేష్ అనే పేరు కూడా వచ్చింది. మరి ఒక ఓన్లీ సినిమాలేనా? వెంకీ మామ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో దిగాడంటే 6 4 మరి క్రికెట్ కూడా ఉంటుంది కదా మనకి. ఇంకా అంతేకాకుండా కబడ్డీ ఇవి కూడా ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తున్నారు, వస్తున్నారు, రానా గారు వస్తున్నారు. ఇంకా అంతేగా సినిమాలే కాకుండా మనంపురం గోల్డ్ లోన్స్ 2019 నుంచి కూడా ఆ బ్రాండ్ అంబాసిడర్ గా మన ఇంటగా ఉండగా బంగారం ఎందుకు నీకా విచారం. సో ఇప్పుడేమో రామరాజ్ కాటన్స్, సో ఇలా బ్రాండ్ అంబాసిడర్ అలా వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి అయితే. వెళ్తూనే ఉన్నారు. ఓకే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఎన్నో బర్త్డే అంటారు ఇది? ఏమోరా చెప్పకూడదు అలాంటివి. ఏజ్ మనం చెప్తామేంటి బయటికి. నేను ఎందుకు అడుగుతున్నానంటే 25 years అబ్బాయిలా కనిపిస్తాడు అబ్బా. నిజంగా ఏంటది ఎనర్జీ కానీ ఇప్పటికే ఆయన దాంట్లో పర్సన్ అది ఒక మాటలో. సో ఇది ప్రస్తుతానికైతే వెంకటేష్ గారి పుట్టినరోజు స్పెషల్ అండి. ఇలా ఉంటే వెంకటేష్ గారి సినిమాలు ఇంకా ముందు నిన్న కూడా వెంకటేష్ గారి బర్త్డే స్పెషల్ ఫన్ టు ఫ్రస్ట్రేషన్ రిలీజ్ అయింది. టీజర్ చంపేసింది. సంక్రాంతికి మాత్రం విక్టరీ వెంకటేష్ గారు నిజంగా మళ్ళీ మనకి నువ్వు నాకు నచ్చో అలాంటి టైంలో విక్టరీ వెంకటేష్ గారు అంతేగా అని చెప్పి మళ్ళీ చేయబోతున్నారు. సో ముందు ఇంకెన్ని మరిన్ని మల్టీ స్టార్లు అలాగే కొత్త ప్రయోగాలు చేయాలని వెంకటేష్ గారికి హృదయపూర్వకంగా మా తరపు నుంచి అలానే మా మైరా మీడియా తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే వెంకీ మామ. మీరు కూడా వెంకటేష్ గారికి బర్త్డే చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. హేరా అంతే కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.